జనరల్ తనిఖీలో భాగంగా ఎంఆర్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ అనంతపురం కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈ మధ్యనే తహసీల్దార్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చారు. మంచి అనుభవజ్ఞులు. అంటే ఈ మండలికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా ఇక్కడ ఉన్న సిబ్బందికి చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తొందరగా ఎంత వీలైతే తొందరగా డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు చూశాను, పెండింగ్ చాలా తక్కువనే ఉంది. ఇంకా ఇటువంటి ఏమాత్రం పెండింగ్ లేకుండా డిస్పోజ్ చేయడం. తర్వాత ఈ అమీన్పూర్ మండలంలో ఉన్న ప్రధానమైన సమస్య ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ల్యాండ్స్ చాలా పెద్ద పెద్ద ఎక్స్టెంట్లో ఉన్నాయి. 9 నెంబర్ కావచ్చు, సుల్తాన్పూర్ సెంటర్ 30 కావచ్చు, ఇంకా కొన్ని సెటిల్మెంట్స్. ఎంక్రోచ్మెంట్ విషయంలో జీరో టాలరెన్స్ అనేది పాటించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 8 రెవెన్యూ విలేజ్ ఉంటాయి, 8 రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ప్రతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ 4 విలేజెస్ చొప్పున చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 80% కూడా ఎంక్రోచ్మెంట్స్ రాకూడదు. ఎంక్రోచ్మెంట్స్ రావడానికి ముందే వాటిని నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పారు. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైనా చట్ట ప్రకారం, రూల్ ప్రకారం చేసుకోండి. మధ్యవర్తుల మాటలు నమ్మి, బ్రోకర్ల మాటలు నమ్మి ప్రభుత్వం కొనడం కానీ, ప్రభుత్వం ఆక్రమించడం కానీ నేను ఒకవేళ అటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్య తీసుకోవడం, వారి మీద కేసు బుక్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రభుత్వం నాకు తెలిసినటువంటి ఆక్రమణను తొలగించడం కూడా జరుగుతుంది. ఇంకా ఫ్రీక్వెంట్గా పదే ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడు. కాబట్టి తహసీల్దార్ గారు స్పెషల్ విజిలెన్స్ దాన్ని పెట్టిన చెప్పాను. ఎవరైనా అటువంటి హ్యాబిచువల్ ఎంక్రోచెస్ ఉన్నట్టయితే కూడా రిపోర్ట్ చేయమని చెప్పాను. కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళని కఠినంగా తీసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎంక్రోచ్మెంట్స్ కాపాడడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, డిమార్కేషన్ చేయడం, బోర్డులు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చేయమని చెప్పాను. అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత జనరల్ సమస్యలు ప్రజలకు అందుబాటులో ఉండడం,
సమస్యలను నేడు పరిష్కారం చేయడం, సర్వేకి సంబంధించి కావచ్చు, భూభారతికి సంబంధించి కొత్త చట్టం వచ్చింది, మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మండల్ లెవెల్ అవేర్నెస్ సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేస్తాం. తర్వాత విలేజ్ లెవెల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ చట్టం చాలా రైతుల చాలా పక్షాన ఉంది. వాళ్ళ యొక్క సమస్యలు దాదాపు అన్ని పరిష్కారం చేయడానికి ఈ చట్టం అందుబాటులో ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని వాడుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయమని సందర్భంగా చెప్పడం జరిగింది. ఫోకస్ పెట్టాను, ఈరోజు చెప్పాను. అది దానికి సర్వే చేస్తారు, ఇల్లీగల్ పాయింట్అవుట్ చేస్తారు, ఎన్క్వైరీ చేస్తారు, వాటి మీద చర్య తీసుకుంటారు. కొత్తగా లొకేషన్ చెప్పారు, స్కిల్ యూనివర్సిటీ, శాండ్ బజార్ ఇవన్నీ మనం కేటాయిస్తున్నాం. కేటాయించడంతో పాటు ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. చుట్టూ ఫెన్సింగ్ ఒకటి ప్రపోజల్ పంపించండి, ఫెన్సింగ్ సంబంధించి బోర్డ్స్ పెట్టండి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం గవర్నమెంట్లో ఎంకరేజ్ చేయగలుగుతాం. దృష్టి కేంద్రీకరించారు.